ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఒక అల్లరి దొంగ మనసు దోచుకున్నాడుగా, మళ్ళీ ఎందుకు వచ్చాడు? ఈసారి మనిషిని దోచుకుని తీసుకుపోదామని. పట్నం నుంచి ఎప్పుడొచ్చావు? పరీక్షలన్నీ రాసావా? ఒక పరీక్ష మిగిలిపోయింది. ఏం పరీక్ష? ప్రేమ పరీక్ష. చూసావా, మందంతా ఒలికిపోయింది. పేడా పోయింది. ఆ పేషెంట్ ఎవరో గాని బతికిపోయారు. కబుర్లు నేర్చావే. నీ కళ్ళు నేర్పుతున్నాయి. అది సరే గాని రాక రాక వస్తే ఇంకా ముందు సీసాయేనా? ఊరంతా తిప్పటం, షికార్లు చేయించటం, ముద్దు ముచ్చట్లు తీర్చటం. నీ వెళ్ళిరానా? పొద్దుపోతుంది. నువ్వు వెళ్తే నాకు మతి అయిపోతుంది. అందుకని నన్ను ఇక్కడే ఉండమంటావా? జీవితాంతం వరకు. నీ కోరిక తీరే రోజు ముందుంది. ప్రస్తుతం ఇంటికి వెళ్ళాలి. అన్నయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వస్తాను. మళ్ళీ రేపు వస్తావుగా? రాకుండా ఉండగలనా? అయ్యా ఏంటయ్యా, అమ్మలే నన్ను నువ్వు కూడా అన్నేసేసి వెళ్ళిపోతావా? ఏంటిది? ఎవరితను? ఎలా చనిపోయాడు? అది కలిసిన ధర వీడు బోసే బాబు బాకీ పడి అది చెల్లి పెట్టుకోవడానికి బలవంతం కూలికి చేరాడు. బలవంతం కూలా? అవును బాబు, డబ్బు చెల్లి ఎవరికి సచ్చినట్టు పనిచేయాలిగా. వాడు ఇలా సచ్చే జ్వరంలో ఉంటే తప్పదు నాయాలని బలవంతంగా లాక్కుపోనారు బాబు. రేవులో పడవలో బోసయ్య మూటలు దించుతూ తూలాడిపోనాడు, నెత్తురు కక్కుపోనాడు. తిక్కుమో సచ్చినోడు. ఆ బూసే మా అయ్య ప్రాణం పట్టుకుపోయాడు. ఊరుకో. కారణమైన వాళ్ళని తిట్టినా కొట్టినా పోయిన వాళ్ళు తిరిగి రారుగా. దుఃఖాన్ని దిగమింగి బతకాలి. చిన్నబాబు గారు, అయ్య పోవడంతో కూడు గుడ్డ కొంప కరువైపోయినది. ఎవరిని నమ్ముకుని బతకాలి? ఎట్టా బతకాలి? చూడమ్మా, మీ తండ్రి పోయిన దుఃఖాన్ని నేను తీర్చలేకపోయినా నువ్వు ఉంటానికి కాస్త నీడ కల్పించగలను. మా తోటలో పాత గోడౌన్ గుడిసెలు ఖాళీగా ఉన్నాయి. నువ్వు అక్కడ వచ్చి ఉండొచ్చు. ఇదిగో, ఈ డబ్బుతో దహన సంస్కారాలు అయిన తర్వాత అమ్మాయిని అక్కడ చేర్చండి. ధర్మప్రభువులు. అయ్యా, పట్నం చదువులో చదివి చిన్నబాబు మహాత్ముల్లా మారొచ్చాడనమాట. సరదాలు జల్సాలు మాని దీన జనోద్ధరణ ప్రారంభించాడనమాట. సిద్ధం, ఆ దిక్కుమాలిన మంగకి అభయం ఇచ్చేసి ఆ పైన తోటలోని మన గోడౌన్ పాక దానం ఇచ్చేశాడు. ఆ పాక చుట్టుపక్కలే మన సరుకులు రాకపోకలు జరుగుతున్నాయి. అవునవును, మన వ్యాపారానికి ఇబ్బందే. తొండ ముదిరితే ఊసరవిల్లవుతుంది. మంచితనం పెరిగితే మహానుభావుడు అవుతాడు. అలాంటి మహానుభావులు మనలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతారు. ఈ ఉంగరం ఎందుకు? నేను జ్ఞాపకం ఉండేందుకు. నువ్వే కలకాలం నాలో ఉన్నప్పుడు ఈ జ్ఞాపకాలు ఎందుకు, ఉంగరాలు ఎందుకు? ఏమో, గొప్పింటి బిడ్డవి, ఎత్తైన అంతస్తుల్లో ఉండేవాడివి. నాకు అందకుండా పోవచ్చు, నన్ను మర్చిపోవచ్చు. అవునవును, నిన్ను మర్చిపోవచ్చు. ఏమన్నా? అదే నువ్వన్న మాటే. గొప్పింటి బిడ్డని, పై అంతస్తులో ఉండేవాణ్ణి నిన్ను మర్చిపోవచ్చు. పంచదార చిలక లాంటి మరో ఆడపిల్లను కూడా ప్రేమించవచ్చు. ఒకటేమిటి కర్మ, 5 6 డజనులో జొన్నరో ప్రేమించవచ్చు. అయితే నాతో మాట్లాడద్దు. ఆ పంచదార చిలక దగ్గరికే వెళ్ళు. ఏయ్, ఎన్ని పంచదార చిలకలైనా మంచి మనసున్న ఈ పంచవనుల చిలక ముందు దిగదుడిపేగా. అది సరే గాని, నేను చెప్పిన విషయం తాతయ్య గారిని అడిగావా? ఇది మన పెళ్లి విషయమేనా? అబ్బా, అది తప్ప వేరే ఝాస్ ఉండదా నీకు? మరి జాసుంచుకోవాల్సింది అదేగా. మహాప్రభు, పెళ్లి మాట అటుంచు. నేను చెప్పేది ఏటి ఒడిన స్థలం విషయం. నేను పెట్టబోయే స్కూల్కి ఆ స్థలం కావాలి. తాతయ్య గారిని అడగమని చెప్పానా? అరే, అడగలేదు. ఒట్టి మతి మరుపు కాదు, నీ మీద అతి వలపు. వలపు తలపు పెళ్లి పేరెంట్ మాటలా ఉంచి అసలు విషయం చెప్పు. నేను పెట్టబోయే స్కూల్కి ఆ స్థలం కావాలి. చూడు రాత, నువ్వు చేయబోయే మంచి పనికి చేతనైన సాయం చేయటం మనసిచ్చిన వాడిగా కాకపోయినా మనిషిగా నా ధర్మం. మా తాతయ్య సంగతి నేను చూసుకుంటాను. రేపే ఆ స్కూల్ పని ప్రారంభిద్దాం. నిజంగానా? అవును రాత, కష్టం సుఖం కలకాలం పాలు పంచుకోవలసిన వాళ్ళు. ఈ స్కూల్ శ్రమలో కూడా మనం భాగస్వాములం. మధు, ఏం పంతులం గారు, స్కూల్ పేరు ఏం పెడదాం? మధు.
మీ అమ్మగారి పేరు పెడదాం. భారతి బాలబాలికల పాఠశాల. బాగుంది కదా? మధు, ఎక్కడి నుంచి వస్తున్నావు? అలా ఊళ్ళోకి వెళ్ళి ఉచ్చ నీతి లేని వాళ్ళతో ఊరేగొస్తున్నావా? తాతయ్య గారు, నేను తాతయ్యనని, మంది జమీందారీ వంశమని, పల్లకిలో తిరగడం తప్ప పాదం నేల మోపని పరుగలవాడమని గుర్తుందా నీకు? తాతయ్య గారు, మనిషి బ్రతుక్కి సార్థకత గొప్ప పుట్టు కాదు, 10 మందితోనూ కలిసి బ్రతకటంలోనూ వాళ్ళ కష్ట సుఖాలు పంచుకోవటంలోనూ ఉంది. పల్లకి ఎక్కి తిరగటమేగా తాతయ్య గారు, అవసరమైతే దాన్ని మొయ్యటం కూడా తెలిసి ఉండాలి. మేడల్లో ఉండటమేగా తాతయ్య గారు, కూటికి లేని వాళ్ళ గోడు కూడా గుర్తించగలిగి ఉండాలి. మధు, నాకే ఎదురు చెప్తున్నావా? నాకే నీతి నేర్పు. బాబు గారు తమరు ఆవేశపడకండి. చిన్నబాబుకి అన్నం పుణ్యం తెలియక ఆవేశంలో ఏదో తొందరపడి మాట్లాడాడు అనుకోండి. తమరు అది తప్పుగా తీసుకోకూడదు. చిన్నబాబు, దయచేసి నా మాట విని మీరు లోపలికి వెళ్ళండి. బాబు గారు, మీరు విశ్రాంతి తీసుకోండి. భూషయ్య, వీడు ఇలాగే ప్రవర్తిస్తే దేవుడు సమర్థించినా మీరు సమర్థించినా నేను మాత్రం క్షమించాను. అలాగే బాబు. చిన్నబాబు గారు, ప్రతి ఏడు గోదావరి తల్లి మమ్మల్ని చెప్పిస్తానే ఉంది. మా గుడిసెలు తన పొట్టను పెట్టుకుంటానే ఉంది. నదిలో నీళ్లు పెరిగితే చాలు మా కళ్ళల్లో నీళ్లు కారిపోతాయి. గండి పడిపోవటం, గట్టు తెగిపోవటం, మా గుడిసెలు మొత్తం కొట్టుకుపోవటం మామూలు అయిపోరాది బాపయ్య, మామూలు అయిపోరాది. బాధపడకండి. మధుబాబు గారి సహాయంతో చందాలు వసూలు చేద్దాం. మళ్ళీ కూలిపోయిన పాకలు నిలబెట్టుకోవచ్చు. అదేం లాభం లేదు. ఈ ఏడు గుడిసెలు వేస్తే మళ్ళీ వచ్చే ఏడు వరద కొట్టుకుపోతాయి. దీనికి ఏదైనా శాశ్వతమైన పరిష్కార మార్గం ఆలోచించాలి. ఏం చేద్దాం? ఏమీ లేదు. ఈ గూడెం చుట్టూ ఎత్తుగా కట్ట వేయాలి, రివెట్మెంట్ కట్టాలి. తనకి చాలా డబ్బు అవుతుందిగా? అవుతుంది, 50,000. మరి ఎలా? మా తాతగారిని తీసుకొస్తాను. నువ్వు అడిగితే నేను ఇస్తాను. ఎందుకు అనుకున్నావు? చేసేది మంచి పని కనుక. మంచా కాదా అనేది అనవసరం. ఆ గూడెం వాళ్ళతో తిరగొద్దని ఎన్నోసార్లు చెప్పాను. వినకుండా వాళ్ళతోనే తిరుగుతున్నావు. వాళ్ళ మంచి చెడును నెత్తిరేసుకుంటున్నావు. ఈ తాతయ్య కంటే, ఈ జమీందారీ కంటే ఆ గర్భదరిద్రం ఎక్కువైతే వెళ్ళు, అక్కడే మా కంపెట్టు. అయితే డబ్బు ఇవ్వరన్నమాట? ఇవ్వను. ఇక నన్ను అడిగి ప్రయోజనం లేదు. వెళ్ళు. బాబు గారు, చీకట్లో మనం చేసే పని ఇన్నాళ్ళు సాటుగానే ఉంది. కానీ కొద్ది రోజుల్లో ఎలుగులోకి వస్తుంది, ఈదిలో ఆడుతుంది. ఏంటి నువ్వు అనేది? వీధిలో దీపం పెట్టి వేస్తామంటే వ్యధవేషాలు. వీధి ఎట్లా పడుతుంది, ఎందుకు పడుతుంది? అది కాదు బాబు, నేను నెల తప్పాను. ఎందుకు తప్పేవే? ఓ శరీ మహా, నీ ఇష్టం వచ్చినట్టు వారాలు నెలలు తప్పేసి ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు నా మీదకి వస్తే అలాగే. బాబు గారు, ఇప్పుడు మీరు అంటే నేనేం చేయాలి? ఎలాగో ఏదో దారి మీరే చూపించాలి బాబు గారు, మీరే చూపించాలి. అవును, మరి నేనే చూపించాలి. ఇదిగో, నేను చెప్పినట్టు వింటే నీకు తార్ రోడ్ లాంటి దారి చూపిస్తానే. ఇలా రా. గౌరీ, నువ్వా? ఏమిటి చీకట్లో వచ్చా? చీకటి తప్పు చేసిన వాళ్ళు చీకట్లోనే రావాలి, చీకట్లోనే రాలిపోవాలి. అమ్మగారు, నాకు మందు కావాలి. మందా? దేనికి? ఏం మందు? చేసిన తప్పుని, నా తల రాతని శాశ్వతంగా సరిపేసేందుకు ఇష్టం కావాలి అమ్మగారు. ఇష్టం. ఏం జరిగింది గౌరీ? అసలు విషయం ఏంటి? ఏముందమ్మగారు, అరిటాకు లాంటి ఈ ఆడబతుకు ముళ్ళు లాంటి మగాడి నమ్మింది, తిరిగిపోయింది. చేసిన పాపం కడుపులో పాప అవుతుంది. మోసపోయిన నాకు ఇక మాసిపోవటమే గతి. ఎవరా మనిషి? ఎవరా నీచుడు? చెప్పు గౌరీ. ఊరి మధ్య నిలబెట్టి బుద్ధి చెప్పి నిన్నేలుకునేటట్టు చేస్తాను. నేను చెప్పినా ఎవరు నమ్మరు అమ్మగారు. ఆయన పేరున్న పెద్దోడు, డబ్బులు మేడలు మిద్దెలు ఉన్నోడు. నేను చెబితే నమ్మరు, నన్నే తిడతారు. గౌరీ, నేను ఆడదాన్ని. గాయపడ్డ ఆడదాన్ని మనసు అర్థం చేసుకోగలను. నిన్నే నమ్ముతాను. చెప్పు గౌరీ. వద్దమ్మగారు, నాకేసి ఇవ్వమండి. లేదు, నువ్వు చెప్పి తీరాలి. ఆయన ఆయన చెప్పు గౌరీ. ఆయన మధుబాబమ్మ. మధుబాబు అంత నీచుడు కాదు. నాకు తెలుసు అమ్మగారు, మీరు నమ్మరని. పేదోళ్ళ నోటి నుంచి నిజం వచ్చినా అది అబద్ధమే అవుతుంది. చెప్పనన్నాను, చెప్పమన్నారు, చంపి దెబ్బ కొట్టారు. మధుబాబు మూలాన నా బతుక్కి తగిలిన దెబ్బ కంటే ఇదేం పెద్ద దెబ్బ కాదులేండి. వెళ్తాను అమ్మగారు, ఇంకెప్పటికి కనపడకుండా వెళ్తాను అమ్మగారు.
తిరుగుబోతూ తుంటరి అనుకున్నాను గాని చివరకు దొంగ కూడా అయ్యాడనమాట. ఆ గూడెం విధవులకు దానం అడిగితే ఇవ్వలేదని అర్ధరాత్రి 50,000 దొంగతనం చేస్తాడా? భూషయ్య, అయ్యా. వెంటనే పోలీసులు పిలిపించు. వాడెక్కడున్నా సరే ఉన్నవాడిని ఉన్నట్టుగా అరెస్ట్ చేయించు. వచ్చారు 50,000 దొంగతనం చేసిన నేరం నేను అరెస్ట్ చేయడానికి వచ్చాం. నేను దొంగతనం చేశాను. అవును, మీ తాతయ్య గారి హెల్పెట్లో నుంచి సాక్ష్యం పోయిన సొమ్ము మీ సూట్ కేసులో దొరికింది. మా తాతయ్య గారు నమ్మారా? నమ్మారు బాబు, నమ్మారు. మన మధుబాబు గారు ఇలా ఎందుకు చేస్తారు బాబు అని నేను ఎంత చెప్పినా నా మాట వినకుండా నా నోరు మూసి మిమ్మల్ని ఉన్న బలంగా అరెస్ట్ చేయించమన్నారు. ఎవరి గ్రహచారమో ఎవరికి తెలుస్తుంది బాబు. మిస్టర్ మధు, ఫాలో మీ. కావాలని పడిందో, కాలుదారి పడిందో, నీటిలో పడింది, రేవులో తేలింది. ప్రాణం ఉందో లేదో చూడండి బాబు. లాభం లేదు, ప్రాణం పోయింది. మధుబాబు మూలాన నా బతుక్కి తగిలిన దెబ్బ కంటే ఇదేం పెద్ద దెబ్బ కాదులేండి. వెళ్తాను అమ్మగారు, ఇంకెప్పటికి కనపడకుండా వెళ్తాను అమ్మగారు. మీరందరూ కులాసాగున్నారా? ఏం కులాసా గురు, నువ్వు వెళ్ళిన తర్వాత దిక్కుని పక్షం అయిపోయావు. మేమే కాదు గురు, ఊరంతా తారుమారై కూర్చుంది. ఏమిట్రా ఊరికే వచ్చిందిరా? ఊరకొక్కకి అధికారం వచ్చింది, దాంతో ఊరికే తెగులొచ్చింది. ఆ బోసాయి గారు ఈ ఊరికి ప్రెసిడెంట్ అయ్యి పెద్ద దిక్కై ఊరెగుతున్నాడు. మరి మా తాతగారు ఏం చేస్తున్నారా? నీకు తెలీదా గురు, నువ్వు జైలుకి వెళ్ళిన వారం రోజులకి మీ తాతయ్య గారు చిత్రంగా గుండాకి చనిపోయారు. భూషయ్య, యారా మర్చిపోయావా? శనిబాబు గారా జైలు నుంచి తిరిగి వచ్చారా? ఏ అక్కడే ఉండిపోతాను అనుకున్నావా? ఎంత మాట! కబురు పెడితే జైలు గుమ్మం దగ్గరికి కాకిలాగా ఎగరొచ్చి నెత్తి మీద పెట్టుకు తీసుకొచ్చావండిగా. రండి చంద్రబాబు. నీ అతి వినయాలు, దొంగ మర్యాదలు కట్టిపెట్టు. ఏమీ తెలియని నా మీద నేరం మోపి నా బ్రతుకు చికట్లోకి దోసి మర్యాద నటిస్తావెందుకు? మా తాతగారు ఎలా పోయారు? ఎలాగంటే అలాగే పడుకున్నవారు పడుకున్నట్టే పరమపదించారు బాబు. ఊళ్ళందరికీ విషయం తెలుసా? ఊళ్ళో వాళ్ళ కళ్ళు కప్పగలమేమో కానీ నా కళ్ళు మాత్రం కాదు. చెప్పు చెప్పు. చిన్నబాబు, అది చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మల తుపాకీ కాదు, నిజమైన తుపాకీ. పేరులోకి వెళ్తుంది. అవతలు పెట్టు. చావంటే అంత బెదిరొచ్చిందా? బ్రతుకు మీద అంత ప్రేమన్నది కనుకునే ఎన్ని పాపాలు చేయటానికైనా సిద్ధపడుతున్నావు? చెప్పు. మా తాతగారు పోయిన తర్వాత ఆస్తంతా ఏమైంది? అప్పులకి సొప్పులకి హరించుకుపోయింది. ఇక ఇల్లు వాకిలి సర్కారు వారు వేలం వేస్తుంటే నువ్వు కొట్టేంచుకున్నావు. పరాయి వాళ్ళకి పోనివ్వడం ఎందుకని నేనే కొన్నాను. కావాలంటే నువ్వు కూడా ఎక్కడండి పో. దయా దాక్షిణ్యం లేకుండా నీడిచ్చిన మనిషినే కాటేసి ఆస్తంతా స్వాధీనం చేసుకుంటావా? చిన్నబాబు, నన్ను చంపదు, నన్ను చంపదు. చిన్నబాబు, నన్ను చంపదు, నన్ను చంపదు చిన్నబాబు. పిరికి పంద. మా వంశస్థులు పురులు సింహాలు చంపడానికి వాడే ఈ తుపాకీతో నువ్వు కాలిస్తే దాని గౌరవం కూడా తగ్గిపోతుంది. భూషయ్య, ఈ క్షణంలోనే నిన్ను చంపగలను, కానీ చంపను. ఎందుకో తెలుసా? నీ ఎంత మీ 4 గోళ్ల మధ్య జరగడానికి వీల్లేదు. ఏ మనుషుల ముందు నన్ను నేరస్తుని చేసి జైలుకు పంపించావో, ఏ మనసులో నా మీద నిందలు మోపి అసహించేటట్టు చేశావో, ఆ మనసుల ముందు నీ పాపాలు నిరూపించి కుక్కను కొట్టినట్టు కొట్టి నీ అంతం చూస్తాను. అంతవరకు ఈ లంకలోనే ఉంటాను. నీ గుండెల్లో నిద్రపోతూ ఉంటాను. జాగ్రత్త. తాత, ఎవరు నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదేమిటి రాత? అన్నిటినీ పోగొట్టుకున్నా నాకిక మిగిలింది నువ్వేగా. నేను ఇంకా మిగిలిన నన్ను ఎందుకు అనుకుంటున్నావు? అంటే నువ్వు నన్ను మర్చిపోయావన్నమాట. అవును ఇచ్చిన మనసు, చేసిన బాసలు, కన్న కలలు అన్నిటినీ మర్చిపోయావన్నమాట. అవును, వాటన్నిటిని ఏనాడో చెరిపేశాను. మిగిలిన కన్నీళ్లతో ఆ జ్ఞాపకాలను తుడిపేశాను. నువ్వనే మనిషి నా జీవితంలోకి వచ్చావనే విషయం కూడా మర్చిపోయాను. నేను చేసిన తప్పేమిటి? తెలియక అడుగుతున్నావా? ఐశ్వర్యం ఎరవేసి ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుని అవసరం తీరిపోయాక విసిరేసే మగాళ్ళు పశువులతో సమానం. అలాంటి వాళ్ళని నేనే కాదు, ఏ ఆడదైనా ద్వేషిస్తుంది, శపిస్తుంది. తాత, నువ్వేమంటున్నావు నాకు అర్థం కావటం లేదు. అయితే వెళ్ళి ఆ గౌరిని అడుగు.
నీ మూలంగా గర్భవతి నిన్ను ప్రాణాలు తీసుకున్న ఆ గౌరిని అడుగు. రాధ, నేనే పాపం చేయలేదు. నా మాట నమ్ము రాధ. రాధ, ఆ పేరు అనడానికి కూడా నీకు అర్హత లేదు. ఇంకెప్పుడు ఈ ఇంటికి కానీ నా జీవితంలో కానీ రావడానికి ప్రయత్నించుకో. రాధ, వెళ్ళు. రాధ, రాధ. అంతే ఇన్స్పెక్టర్ బాబు. ఆ క్షణం నుంచి నా జీవితం చిత్రమైన చీకటి మలుపులు తిరిగింది. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాను. 10 మంది చేత వేలెత్తి చూపబడ్డాను, వెక్కిరించబడ్డాను. ఆస్తి అంతస్తుతో పాటు నాదనుకున్న మనిషిని కూడా పోగొట్టుకున్నాను. ఆ ఒంటరితనంలో తాగుడు నాకు తోడయింది. అర్థమైంది మధు. ఈ లోకం మంచితనాన్ని భరించలేదు. అందుకే జీసస్ని సిలువ వేసింది, గాంధీజీని కాల్చివేసింది. ఇన్స్పెక్టర్ బాబు, జారిపోయిన కాలం కోసం, మారిపోయిన బ్రతుకు కోసం నేను బాధపడటం లేదు. కాకపోతే నేనే పాపం చేయలేదని నా రాత నమ్మాలి. అదే నా కోరిక. ఆ ఆశతోనే నేను బ్రతుకుతున్నా. కానీ బ్రతికే పద్ధతి ఇది కాదు మధు. అవును మధు, జీవితం ప్రవాహం లాంటిది. దానికి ఎదురెదగలిగే ధైర్యం మనిషికి కావాలి. నువ్వు చదువుకున్నవాడివి, సంస్కారం ఉన్నవాడివి, అన్నిటినీ మించి మంచి మనసు ఉన్నవాడివి. నువ్వు 10 మందికి చైతన్యం కావాలి. నీ జీవితం నలుగురికి ఉపయోగపడాలి. నువ్వు నన్ను ఒక ఆత్మీయుడుగా, ఆప్తుడుగా అంగీకరిస్తే నాకు ఒక మాట ఇవ్వు. ఏమిటి బాబు? ఇంకెప్పుడూ తాగనని మాట ఇవ్వు. మంచితనానికి లొంగిపోవటం నా మనసుకున్న బలహీనత బాబు. అలాగే తప్పకుండా నేను ఎప్పుడు తాగనని మీకు మాటిస్తున్నాను బాబు. గుడ్. చూడు మధు, నాకు తెలిసిన ఆయన ఒక ఇంజనీర్ ఉన్నారు. ఆయన ద్వారా నీకు ఏదైనా బాధ్యత గల పని ఇప్పిస్తాను. కొన్నాళ్ల పాటు నువ్వు ఈ ఊరు, ఈ వాతావరణం మర్చిపోవడం చాలా అవసరం. ఏమంటావు? అలాగే బాబు. మిస్టర్ మధు, ఆ దావూర్లంక దగ్గర నదిపాయ కట్టాల్సిన అడ్డగట్ట పని నీకు అప్పగిస్తున్నాను. పని అయితే ఇచ్చారు కానీ బాబు, అంత పెద్ద కాంట్రాక్ట్ చేయడానికి నా దగ్గర పెట్టుబడి లేదు బాబు. పెట్టుబడి గురించి నువ్వేం భయపడక్కర్లేదు. ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేయించి పేమెంట్స్ ఇప్పిస్తుంటాను. సరేనా? మీకెంతో రుణపడి ఉంటాను బాబు. రుణపడి ఉండాల్సింది నాకు కాదయ్యా, ఇన్స్పెక్టర్ ఆనందరావుకి. ఆయన నీ గురించి ఎంతో ఇదిగా రాశారు. వారికి నీ మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం నువ్వు నిలబెట్టుకోవాలి. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. చూడండి ఇంజనీర్ బాబు, ఏ పని అయితే నమ్మకంగానే చేస్తాను కానీ మీ ఓవర్సీర్లకి, సూపర్వైజర్లకి కాకాలు పట్టడం, లంచాలు ఇవ్వడం మాత్రం నా వల్ల కాదు. ఆ మాట అంటేనే నా ఒళ్ళు మండిపోద్ది. ఒకవేళ కోపం వచ్చి చావుబాదినా బాస్తాను. ఆ తర్వాత మీరు జైలు పంపిస్తానంటారా? ఒకసారి అది అనుభవం అయిందే బాబు. అలాంటివి ఏమీ జరగవని హామీ ఇస్తున్నాను. సరేనా? వస్తాను బాబు. 1 మినిట్. ఇందా టీ తీసుకెళ్తుగా. అయ్యి బాబోయ్, మీ చేత్తో ఇవ్వడమా? ద ప్రెషర్ ఇస్ మైన్. మీరు చాలా మర్యాద చేస్తున్నారు బాబు. ఒరేయ్, ఆ ఇంజనీర్ బాబు నన్ను పెద్ద ఇరికాటంలో పెట్టేశాడు రా. అంటే ఆ పెద్ద గంటడు మనకే ఇచ్చాడు రా. బయలుదేరటప్పుడు నేనేదో వచ్చానుగా, అందుకే పని దొరికింది. నోరుమైన పక్షి, నేను పొద్దున్నే గుడికి వెళ్ళి కొబ్బరిగా కొట్టించాను. అందుకే గుడికి పని దొరికింది కనుకనే. ఒరేయ్, ఏది ఏమైనా నాకు పని దొరికిందంటే మనందరికీ దొరికినట్టేగా. చచ్చా, మీరెందుకు పనికొస్తారా? ధ్వజస్తంభాల్లాగా దివ్య మంగళంగా విగ్రహాలనే తప్ప బుర్రలో బుద్ధి లేదు. ఆ దావుర్లంక కాంట్రాక్ట్ జారిపోకుండా మన చేతికి వచ్చుంటే నిక్షేపంగా ₹1,00,000 మింగెద్దు. పాపిష్టి పథకాలు చాలా వేశాం బాబు గారు. ఆ ఇంజనీర్ ప్రసాదరావు మధుగడికే ఇచ్చేశాడు. పోనీ ఆ ఇంజనీర్ గారు చేయి కాస్త తడపోయారు, ఆ పనులు జరిగినేమో. చేతులేంటండి బాబు, ఉళ్ళంతా తడిపినాడు ఒప్పుకునే రకం కాదు. అయ్యో రామ, దక్షిణ తాంబూలం పేరు చెప్తేనే ఇజిలేసి పోలీసుని పిలుస్తాడు. ఈ కుర్రకారు ఉద్యోగులంతా ఇలా మంచి పనులు, మంచి గుణాలు అలవాటు చేసుకుని చెడిపోతూ ఉంటే దేశ పరిస్థితి ఏమవుతుందో నాకేమీ అర్థం కావటం లేదు. అక్కడికి అలాంటి వాళ్ళ వల్ల దేశం బాగుపడిపోకుండా మళ్ళాంటి వాళ్ళం యథాశక్తి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మరి ఆ ఇంజనీర్ గాడికి ఈ మధుగాడు మంచి బుద్ధిమంతుడుగాను, మంచి ప్రయోజకుడుగాను కనిపించాడన్నమాట. కాదు బాబు, ఈ మధుగాడిని పెట్టుకోమని ఇన్స్పెక్టరే చెప్పుంటాడు. అసలు మన ఊరికి పెద్ద అపసకు రాయి ఇన్స్పెక్టర్ గడే. ఆయన పెద్ద రాయిచ్చు కొట్టాలనిపిస్తున్నారు. ఇదిగో తోక, ఆవేశపడకు. ఇలాంటి వెధ పనులు చేయడానికి కావాల్సింది తొందరపాటు కాదు, తెలివితేటలు. ఈ విషయం నేను చూసుకుంటాను, నువ్వు ఆగు. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. నమస్కారం. నమస్తే. ఏమిటి విశేషాలు? గొప్ప విశేషమే.
నేను నమ్మలేకపోతున్నది ఒక్కటే, పంజాతో పేగులు చీల్చి నెత్తురు తాగే పెద్ద పులి సన్యాసం పుచ్చుకుని రుద్రాక్షమాల వేసుకుని సాధు అయిపోవటం గొప్ప విశేషమేగా. దేని గురించి మీరు చెబుతున్నది? మధుగాడి విషయం అండి. మందు కొట్టి మనుషులను కొట్టేవాడు గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేసేంత ప్రబుద్ధుడైపోయాడట. ఏ అవ్వకూడదా? అబ్బెబ్బే, ఆవటానికి ఏమాత్రం అవకాశం లేదని నా అభిప్రాయం. ఎందుకు లేదు? బోయవాడు మహర్షి కాలేదా? అలా అనుకున్న వీడు కారణ జన్ముడు కాదు కదండి. కుక్కతోక వంకర తీసి వదిలేస్తే మళ్ళీ వంకరే అవుతుంది. వీడు కూడా అంతేనని నా అభిప్రాయం. చూడండి, మనుషుల గురించి మంచి అభిప్రాయాలు ఏర్పరచుకోవడానికి ముందు మనకి మంచి మనసు ఉండాలి. మధు మామూలుగానే బుద్ధిమంతుడు, ఇప్పుడు పనిమంతుడు కూడా. ఇన్స్పెక్టర్ గారు చూడండి, అటు చూడండి. తమరు సెలవిచ్చిన బుద్ధిమంతుడు పనిమంతుడైన మధు ఎలాంటి అవతారం ఎత్తొస్తున్నాడో చూడండి. బాగా మందులో మునిగిపోయి తైతక్కలాడుతూ వస్తున్నాడు. అడుగు గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారు. కాదురా, ప్రెసిడెంట్ అగౌరవం గారు అని దండ పెట్టి కాళ్ళు ఎట్టుకోరా సన్నకి. అందకపోతే కాళ్ళుగానే మనకు జుట్టు అందుతుందిగా. ప్రెసిడెంట్ గారు నమస్కారం. ఓ ఇన్స్పెక్టర్ బాబా మీకు నమస్కారం. మీ ఇంజనీర్ అయ్యి నన్ను చాలా ఇబ్బందిలో పెట్టాడు బాబు. ఏమిటది? ఏముంది, ఆ ఏటిగట్టు కాంట్రాక్ట్ పని నాకు అంటగట్టారు. నా ఏళ్ళ పని చేసుకుంటూ గౌరవంగా బతకాలంటే చాలా కష్టం ఇన్స్పెక్టర్ బాబు. చూస్తున్నారుగా ఇన్స్పెక్టర్ గారు మీ పనిమంతుణ్ణి. ఆయన ప్రెసిడెంట్ గారా, జేబు నిండా సొమ్ములుంటాయి, పాడు పనులు చేసే దమ్ములుంటాయి, నెత్తి మీద కొమ్ములుంటాయి రా. చాలా రోజుల నుంచి చూడాలనుకుంటున్నారు. కొమ్ములు ఎక్కడ ఉన్నాయి? కొమ్ము సంగతి తర్వాత చూడచ్చు కానీ ముందు ఆయన తోకెక్కడ ఉంది అతకరా. రే అలా అనకూడదురా, ఆయన లంకకే మారాజురా. మహారాజ్ అయితే